ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. పరిపాలన చేతకాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటున్నారు. ఇది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? ఆల్రెడీ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన వైఫల్యాలకి ప్రజలు పూర్తిగా 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ రోజున వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు. ఈ రోజున రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి రాగానే పెన్షన్స్ ఇచ్చింది మాట వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ బడుగు బలహీన వర్గాలకి 900 కోట్లు రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ఇవన్నీ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది, వాతావరణం కక్షపూరితంగా లేదు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో 24 రోజుకి 24 గంటలు ఉంటే కనీసం 20 గంటలు కష్టపడి అటు అంత చలిలో కూడా దావోస్ వెళ్ళి అక్కడి నుంచి పరిశ్రమలు తీసుకురావడానికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇది పొల్లుబోక ఈ నాయకులు మాట్లాడే మాటలు తప్పితే రాష్ట్ర ప్రజలందరూ పూర్తిగా ఈ ప్రభుత్వం మీద విశ్వాసంతో ఉన్నారు అన్నది మాత్రం వాస్తవం. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నారు. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా? ఎందుకంటే కనుక తప్పుడు కేసులు పెడుతున్నారు, ప్రశ్నించే వాళ్ళని మా అనగదొక్కుతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి ఎక్కడ ప్రశ్నించే వారిని ఎక్కడ అనగదొక్కితే ఈ రోజున మీరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయ్యిద్ది. కానీ ఎలా అమలు అయ్యిద్ది? గత ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ప్రశ్నించిన ప్రజలను, నాయకులను కక్షపూరితంగా వేధించి వెంటాడి జైళ్ళకు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఆ రోజు ఉన్న నాయకులే కాదు, ఆ రోజు ఉన్న అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలి. దీనికి చట్టపరంగా, న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అది తప్పకుండా తప్పు చేసిన ప్రతి నాయకుడికి, ప్రతి అధికారికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం తప్పకుండా అమలు అయిద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ, అసలు చెప్పిన ఏదైతే ఈ నలుగురు ఉన్నారో, ఈ నలుగురులో ముగ్గురు అసలుకి కనపడిన పరిస్థితి. ఎందువల్ల అంటారు? వీళ్ళు అసలుకి ఎంతో అగ్రెసివ్గా ఉన్న నాయకులు తరచూ ప్రెస్ ముందుకు మాట్లాడే నాయకులు ఇప్పుడు దాదాపు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు అయితే అసలు కనపడిన పరిస్థితి. రోజా అడపా కానొస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు అంటారు? వాళ్ళకి రాష్ట్రాన్ని పీడించుకుతున్నారు. గత 5 ఏళ్లలో అసలు వీళ్ళు చేసింది ఏముంది? వాళ్ళ శాఖల మీద వాళ్ళు ఏమైనా పట్టు సంపాదించారా? కేవలం ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్షంలో ఉండే నాయకుల్ని వేధించి వెంటాడి విసిగించడం తప్పితే వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేశారా? అభివృద్ధి చేశారా? ఏం చేశారు? ఏం చేయలేదు. అందుకనే ఈ రోజున వాళ్ళు మొహం చెల్లలేదు. ఈ రోజున వాళ్ళని ఇంటికి పంపించారు. వాళ్ళు కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు మేము ఉన్నాము అని మాత్రం వాళ్ళు తలుక్కున మెరిసి ఏదో ఒక మాట అంటే సరిపోయిద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము దానికి కూడా స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చాము. మీరు ఏదన్నా ఉంటే మాట్లాడండి, కానీ టైం అనేది వస్తుంది. చిన్నగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు అవుతుంది. మీకు గత ప్రభుత్వంలో అధికారుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర గత ప్రభుత్వ ముఖ్యమంత్రుల దాకా కూడా రెడ్ బుక్ తప్పకుండా అమలైద్ది. మీకు మాత్రం రాబోయే రోజుల్లో దిబిడే. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఆ విద్యుత్ ఛార్జీల పెంపు మీద నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు ధర్నా అంటున్నారు. అలాగే చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు. ఆ 2 ధర్నాలు అయితే చేశారు, కానీ ఫీజు రియంబర్స్ జనవరి 3వ తారీఖు చేయాల్సింది జనవరి 29కి వాయిదా వేసిన పరిస్థితి అయితే చూసాం. ఈ 29నైనా చేస్తారా, లేదంటే ఈ వాయిదాల పర్వం అలాగే కొనసాగుతుందంటారా? వీళ్ళు నిజంగానే చెప్పినట్టు రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా? విద్యుత్ వినియోగదారులందరినీ నిజంగానే కూటమి ప్రభుత్వం మోసం చేసింది అనుకోవచ్చు అంటారా? గత ప్రభుత్వంలో 7 సార్లు విద్యుత్ పెంచింది. ఏం చేశారు అప్పుడు? ఆ రోజున మేము రోడ్డెక్కి చేయబట్టి ఆ రోజున ఆ మాత్రం ఆగారు. కానీ ఈ రోజుకి కూడా విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఆ రోజు ఏదైతే కొనుగోలు ఆ రోజు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం వైకాపా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన కొనుగోళ్ళ అవినీతి పరంగా ఈ రోజున ప్రజలకు భారం పడుతుంది తప్పితే ఈ రోజున మేము ప్రత్యేకంగా పెంచింది అనేది ఏమీ లేదు. మిగతాది ఫీ రియంబర్స్మెంట్ అంటారు. ఆ రోజు దగ్గరగా 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్ళింది
వైకాపా ప్రభుత్వం. ఆ రోజున మరి ఆ రోజే ఇవ్వచ్చు కదా, ఫీ రియంబర్స్మెంట్ కంప్లీట్గా ఈ రోజు దాకా కూడా క్లియర్ చేసి ఆ రోజు ఇవ్వచ్చు కదా. ఎందుకు బకాయిలు పెట్టింది? ఈ రోజు నిన్నగాక మొన్న 700 కోట్ల చిల్లర ఎస్సీ విద్యార్థులకి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు ఫీ రియంబర్స్మెంట్. మిగతాది కూడా రేపు ఒక వారం రోజుల్లోనే లోకేష్ గారు దాని మీద అధ్యయనం చేశారు ఆల్రెడీ, ఇప్పుడు కూడా చేస్తున్నారు. దాని మీద పూర్తిగా ఫీ రియంబర్స్మెంట్ పిల్లలకి ఇచ్చేది మాత్రం తథ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తారు. బకాయిలు పెట్టిన వాళ్ళే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంత మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి దీని గురించి ఎందుకని ఖండన రాగలేకపోతుంది అంటారు? ఎక్కడ లోపం జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? ఎందుకు పూర్తిగా ఖండన అంటే, ప్రభుత్వ మంత్రులు కానీ నాయకులు కానీ అందరు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. మనం ఏదో వాళ్ళేదో అన్నారని చెప్పేసి మనం అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదు. ఆ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, దాని మీద బకాయిలన్నీ క్లియర్ చేస్తారు. గత ప్రభుత్వ వైఫల్యాలని పూర్తిగా మాఫీ చేసి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధికి మంత్రులందరూ ఎలా రాష్ట్రానికి ఆదాయం ఎలా తీసుకురావాలి, వీటికి ఫీ రియంబర్స్మెంట్లు కానీ లేకపోతే రాజధాని విషయంలో కావచ్చు, మిగతాది మొన్న బీసీ విద్యార్థులకు కానీ వాళ్ళకి కానీ 900 కోట్లు రిలీజ్ చేసింది. వీటన్నిటి మీద అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం అనేది కావాలి. గడిచిన 6 నెలల్లో ఇప్పుడు మొత్తం అయింది 7-8 నెలలే ప్రభుత్వం వచ్చి. దీని మీద పూర్తిగా అధ్యయనం చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ప్రజలు కూడా పూర్తిగా దీనికి సాటిస్ఫాక్షన్గా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనం తరపున జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు, మా కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని కలగడానికి సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన చేపట్టబోతున్నాను నేను. దీన్ని ఒక ప్రభంజనం లాగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఉన్న జిల్లా కేంద్రంలో 2 రోజులు బస చేస్తాను, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అంటున్న జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత కనపడకుండా వెళ్ళిపోయారు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు మేము గత ప్రభుత్వంలోనే చెప్పాం, నిన్ను తాడేపల్లి ప్యాలెస్ నుంచి తరిగి కొడతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి చెప్పాము. ఈరోజు అది నిజంగా వాస్తవం అయింది. ఇక్కడి నుంచి మొత్తానికి తరిమి కొట్టాము. ఈరోజు మొహం చూపించడానికి కూడా అతనికి చెల్లట్లేదు. ఈ రోజున అతను ఏమని వచ్చి ఏది చెబితే, ఏ విలేకరు ఏమడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అతనికి ఉంది. ఎందుకంటే పూర్తిగా అతను ఆ గేమ్స్ ఆడుకోవటమనో రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వినాశనం చేయడానికి తప్పితే దేనికి ఉపయోగపడలేదు. వీళ్ళందరూ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి వచ్చాడే కానీ ప్రజలందరూ గుడ్డిగా నమ్మి ఆ రోజున ఓట్లు వేశారు. ఈ రోజు పూర్తిగా అతని స్వభావం తెలిసింది. అతన్ని మళ్ళీ మరొక అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. అతన్ని మీటింగ్ పెట్టడానికి కూడా అతను మొహం చెల్లట్లేదు. ముందు వచ్చే తర్వాత రావడం వాళ్ళ ఈ 2 నిరసన కార్యక్రమాలు జరిగినాయి. 2 నిరసన కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పాల్గొనలేదు. 3వ నిరసన కార్యక్రమంలో కూడా అతను పాల్గొనడు. ఆల్రెడీ ఆంధ్ర ప్రజలందరూ గట్టి తీర్పునిచ్చి అతన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. అంటే ఆయన అంటుంది ఏంటంటే ప్రజలు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల తరపున పోరాటం చేస్తా, జనం కోసం జగన్ అంటూ నేను ముందుకు వస్తానని చెప్పి మరి ఈ స్క్రోలింగ్లు కానీ మీడియా ప్రచారాలు కానీ మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలేనా, లేదంటే కనుక బయట నుంచి వస్తున్న వార్తలా, లేదా పీలర్లా? అంబటి రాంబాబు చెప్పినట్టు ముహూర్తం కుదరలేదనుకోవచ్చు అంటారా? అసలు అతని ముందు ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెడితేనే ఆంధ్ర ప్రజలు కొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అతని మానసిక పరిస్థితి మనం అందరం చూసాం. బాబాయిని ఆ రోజున చంపిన పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే కార్యకర్తలు ఈ రోజున వైకాపా కార్యకర్తలు కూడా ఈ మొన్న చేసిన దారుణాలకి వాళ్ళు పడే ఇబ్బందులు కూడా ఇప్పుడు చూస్తానే ఉన్నాడు. వాళ్ళకు కూడా అతను హామీ ఇచ్చే పరిస్థితిలో కూడా అతను లేడు. కాబట్టి ఈ రోజున వైకాపా ప్రభుత్వం అనేది భూస్థాపితం అయిపోయింది. వీళ్ళేదో చిల్లర నాయకులందరూ వచ్చేసి ఆల్రెడీ పోయిన వీళ్ళు మంత్రులు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డిని అడుగు పెట్టే పరిస్థితి లేదు. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర ప్రజల మొహం చూసే పరిస్థితి లేదు.